మొన్న ఇన్‌స్టాలో వరుసపెట్టి 2 రీల్స్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానంగా నొక్కి వక్కాణించిన విషయం ఏంటి అంటే, విద్యార్థులే మా ప్రభుత్వం మొదటి ప్రియారిటీ అని, విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం ఏవైనా చేస్తుందని చెప్పి చాలా చెప్పుకుంటూ వచ్చారు. తీరా విద్యార్థులకు సంబంధించి ప్రశ్నాపత్రాల లీకేజీ సవరణ బిల్లు పార్లమెంట్ ముందుకొచ్చేసరికి అక్కడ ప్రధాని లేరు, హోంమంత్రి లేరు. అసలు ముఖ్యులు ఎవరు కనిపించలేదు. అసలు విద్యార్థుల హై ప్రియారిటీ అని విద్యార్థుల బిల్లు వచ్చేసరికి వీళ్ళే సభలో లేరు. కారణం ఏంటో తెలియదు. కానీ రాహుల్ గాంధీ గారు చెప్పేదాని ప్రకారం అదే ప్రశ్నాపత్రాల సవరణ లీకేజ్ బిల్లులో పాల్గొన్న రాహుల్ గాంధీ గారు అఫ్కోర్స్ ఆయనను మాట్లాడనివ్వలేదు. మైక్ పదే పదే కట్ చేశారు. కాసేపు కూడా మాట్లాడనివ్వలేదు. ఆయన నేరుగా సూటిగా అమిత్ షా గారిని టార్గెట్ చేసి ఆయన రాజీనామా చేసి తీరాల్సిందే. విద్యార్థుల మీద పెల్లెట్ గన్స్ ప్రయోగించే అధికారం ఆయనకు ఎవరిచ్చారు? నా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. ఆయనే ఆదేశాలు ఇచ్చారు. అందుకే అంత దారుణంగా పోలీసులు విరుచుకుపడ్డారు. ఆయన బాధ్యత వహించి తీరాల్సిందే. ఆయన రాజీనామా చేయాల్సిందే. ఆయన మీద విచారణ జరగాల్సిందే. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విద్యార్థుల మీద అంత అమానవీయంగా ప్రవర్తించిన తర్వాత ఈ ఈ బిల్లు సందర్భంగా చర్చలో ఇక్కడికి వచ్చి ఈ దేశానికి మొహం చూపించుకోలేక దాక్కున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ గారు చాలా ఘాటుగానే విమర్శించారు. మొహం చూపించే ధైర్యం లేదు, భయపడుతున్నారు. మొత్తం బాధ్యత హోంశాఖ మంత్రి వహించాలి, రాజీనామా చేయాలి, విచారణ జరగాల్సిందే. ఆయన రాజీనామా చేయకుండా మేము వదిలిపెట్టాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు అయితే చాలా పెద్ద ఎత్తున అదే సభలోనూ అవే డిమాండ్ చేశారు. సభ బయట మీడియాతో మాట్లాడితే అసలు మమ్మల్ని మాట్లాడనియడం లేదు, ఆయన రాజీనామా చేయాల్సిందని చెప్పి సభ బయట డిమాండ్ చేశారు. మొత్తానికైతే ఇంట్రెస్టింగ్. సభలో ఎందుకో ప్రధాని అండ్ హోంమంత్రి గారు అసలు కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అయితే దాదాపు ఈ 10 రోజుల నుంచి ఎక్కడ దేని మీద ఒక స్టేట్మెంట్ కనిపించడం లేదు. ఎందుకైనా మౌనంగా ఉండిపోయారు? లేకుంటే రాహుల్ గాంధీ గారు అన్నట్లు నిజంగా భయపడుతున్నారా? లేకపోతే ఏదో సబ్జెక్టు వేడిగా ఉన్నప్పుడు కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే అదే సద్దు మణిగిపోతుందని చెప్పి అనుకుంటూ ఉన్నారా? తెలియదు మరి.